హాయ్ ఫ్రెండ్స్, చూసారా మిర్చి బజ్జీ. ఇది మిర్చీలు బజ్జీలు వేయడానికి అనమాట. నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా పిన్నిస్తో ఇలా లాగితే మనం ఎన్ని కాయలు కావాలో అన్ని కాయలు ఇలా చేల్చుకొని ఈ లాస్ట్ కొస ఉంటుంది కదా, ఆ కొస కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మంట ఉండటానికి అక్కడ సరిగా పిండి సరిగా వెళ్ళక మంట ఉంటుంది, అక్కడికి కరెక్ట్గా వేగడానికి రాదనమాట. అందుకని చెప్పేసి ఇలా తీసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి, ఎన్ని కావాలంటే అన్ని. ఇది చూసారా, లాస్ట్లో కట్ చేయాలి. చూసారా, అన్నీ తీసి పెట్టేశాను. ఇందులో గింజలు ఈ గింజలన్నీ ఇలా తీసేయాలి, ఎందుకంటే కారం ఉంటాయి కదా, అందుకని. ఒక 2-3 రోజులు నిలువ ఉంటేనే బాగుంటుంది ఇది. ఆల్రెడీ నేను తెచ్చి 1 వీక్ అయింది. బజ్జీలో మిర్చిలో పెట్టడానికి వామ్ అనమాట. మేము వామ్ పెడతాము. చాలామంది చింతపండు పెడతారు, ఓన్లీ శనగపిండి ఒకటే పెడతారు. కానీ మేము వాము పౌడర్ చేసి పెడతాము. ఇంకా వామ్ వేసాను 2 స్పూన్లు, సాల్ట్ వేసాను. ఉప్పు అయితే తొందరగా నలగదని ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, నలిగిపోయింది కదా. దీనిలో కొంచెం శనగపిండి కలుపుకోవాలన్నమాట. మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు దీన్ని మిర్చిలో పెట్టుకోవాలి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత వేసుకోవాలి. మేము పిండి కలుపుకుందాం. చూసారా, శనగపిండి బజ్జీలకి సరిపడా తీసుకోవాలి. ఇలా కొంచెం గుంటలాగా ఉన్న దాంట్లో తీసుకుంటే బజ్జీ మునగటానికి బాగుంటుంది అనమాట. తీసుకున్నాను. సాల్ట్, కొంచెం బొంబాయి రవ్వ ఒక 2 స్పూన్లకి, కొంచెం బియ్యం పిండి, కొంచెం వెన్న అనమాట. ఇప్పుడు నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం. చూసారా, ఇలా కలుపుకోవాలి. బాగా గట్టిగా కాకుండా బాగా లూజ్గా కాకుండా మీడియంగా బజ్జీ వచ్చేలాగా కలపాలన్నమాట. అలా పెట్ట